ఆలోచన ఈరోజు సమాజంలో ఎక్కువ కనబడుతుంది మనకి. ఎక్కడ ఏ సంఘములు చూడండి, ఎక్కడ ఏ చర్చలకు పోయినా కూడా శరీరం మీద టార్గెట్ ఉంటుంది ఎక్కువ మనకి. ఆ బోధకుడు బోధ చేస్తున్నాడంటే ఆహా నీ శరీర కోరికలు తీర్చడానికి బోధనా విధానం ఉంటుంది. అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి సహోదరులారా, శరీర అనుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటున్నాడు అనమాట. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం అన్నాడు అనమాట. అందుకని అంటే దానికి రుణస్థులం కావు, మన దానికి మనకి రిలేషన్ లేదంట. అంటే శరీరానికి ఆత్మకి రిలేషన్ లేదంట. ఈ శరీరం కేవలము ఆత్మను కాపాడడానికి ఇచ్చాడంట దేవుడు. ఈ ఆత్మను రక్షించుకోవడానికే ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడంట. కానీ దానికి మనకి రిలేషన్షిప్ లేదంట. అది ఎవరో మనం ఎవరో అంటే ఇది నశించిపోద్దంట ఒకరోజు. అంటే అగ్నిలో కాలవేయబడుతుంది, లేకపోతే భూమిలో పెట్టి పాతివేయబడతాము, లేకపోతే ఇంకేదన్నా సమస్యతో చచ్చిపోతే శరీరం నాశనం అయిపోద్ది, భూమిలో కలిసిపోద్ది. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చింది, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంట. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, మీరు శరీరానుసారంగా చూడండి ప్రవర్తించిన ఎడలా అంటున్నాడు అనమాట. ఈరోజు ప్రవర్తిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కడి ఆలోచన శరీరానుసారంగా ప్రవర్తనే ఉంటుందన్నమాట ఎక్కువ. అంటే శరీరం మీద ఉన్న మోజు, శరీరం మీద ఉన్న ఇష్టము, శరీరం మీద ఉన్న కోరిక ఆత్మ మీద ఉండదు. అరే ఆత్మ ఉందిగా లోపల, ఆత్మకి ఏం కావాలి, ఆత్మకు కావాల్సిన ఏంటిది అని ఈరోజు ఎవ్వరు ఆలోచించట్లేదు. శరీరం కొరకు ఆలోచిస్తున్నారే తప్ప ఆత్మకి కూడా ఆకలి ఉంటుంది కదా, ఆత్మకి కూడా నిజంగా కావాల్సిన అవసరం ఉంది కదా నిజంగానే. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుతుందంట శరీరాన్ని, మరి ఆత్మకు అవసరం లేదా? ఇది మర్చిపోయారు. ఆత్మకి ఏం కావాలో, ఆత్మకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో ఈరోజు సమాజంలో ఎవ్వరికి తెలియదు. సంఘానికి వెళ్తున్నారు కానీ ఆత్మకు సంబంధించింది ఎవ్వరు బోధించరు. శరీరానికి సంబంధించిన బోధన చేస్తారు తప్ప ఆత్మకు సంబంధించిన బోధనా విధానం లేదు. మనం ఎన్ని వచనాలు చూపించినా, ఎన్ని మాటలు బైబిల్లోకి వెళ్ళి వారికి మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, చెప్పుదామని ప్రయత్నిస్తున్నా కూడా వారు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, లేదండి మీరు ఎన్నైనా చెప్పండి, ఇగో ఈ శరీర సంబంధమైన ఆశలు మాకు అవసరం. మా పాస్టర్ గారు అదే చెప్తారు, మా సంఘంలో అదే చెప్తారు, తరతరాల నుంచి వస్తున్న ఈ సిస్టమాటిక్ని నువ్వు ఎలా బ్రేక్ చేస్తావని అని అంటున్నారు ఈరోజు మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, మీరు శరీర అనుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు అంటున్నాడు.